ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు ముందలు తీసుకెళ్తున్నాం. ఇది మనందరం మాట్లాడాలి. భారతదేశంలో ఎక్కడ 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు, ఎక్కడ ఇవ్వట్లేదు, కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే. వికలాంగులకు ఎక్కడ 6,000 రూపాయలు ఇవ్వట్లేదు, ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే. కేవలం బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు, కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రమే వాళ్ళకి ఈరోజు నెలల 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. మనం చెప్పుకోవాలి, మనం మాట్లాడాలి. మన కార్యకర్తలు ఒక చర్చ నడుస్తుంది, నాకు తెలుసు, చాలామందిని కలిసారు. అనా గతంలో మన అర్హులైనా మన వాళ్ళకి ఇవ్వలేదు పెన్షన్, అది ఏదోటి మీరు చేయాలని కోరటం జరిగింది. అది ఇప్పుడు మే జూన్ మాసంలో పూర్తి చేస్తాం. జూలై మాసం నుంచి అర్హులందరికీ పెన్షన్లు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం. కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి. గతంలో మన కార్డులే కట్ చేశారు, మన సానుభూతి పరుల కార్డు కట్ చేశారు. దానివల్ల మనకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయినాయి. ఆ కార్యక్రమానికి కూడా ఇప్పుడు మనం శ్రీకారం చుడుతున్నాం. అన్న క్యాంటీన్ ప్రారంభించాం. గుంతలు చాలా మేరకు మనం పూడ్చడం జరిగింది. వచ్చే 2 నెలల్లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుందని ఈ సభాముఖ కార్యకర్తలందరూ నేను తెలుపుతున్నాను. గతంలో కూడా సంక్షేమం చేశాం, గతంలో కూడా అభివృద్ధి చేశాం. కానీ 1989లో కూడా ఓడిపోయాం, 2004లో ఓడిపోయాం, 2019లో ఓడిపోయాం. పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కేవలం ఒకే ఒకసారి 2 టర్మ్లో కంటిన్యూస్గా కొట్టాం, అది 1999లో. దానికి ఒక కారణం ఉంది. ఆ జబ్బు పేరేంటో తెలుసా? అలక. ఏంటది? అలక. ఒక కుటుంబంలో మనందరం ఉంటాం. ఆ కుటుంబంలో మనం అనుకున్న నిర్ణయాలు అవ్వకపోవచ్చు. అలాగే ఒకరోజు పడుకుంటాం, కానీ 2వ రోజు మనం అందరం కూర్చుని భోంచేసుకుంటాం, కలిసికట్టుకు వెళ్తాం. పార్టీ కూడా అంతే. నేను పార్టీ ఆవిర్భావ సభలో నేను మాట్లాడా, ఆనాడే చెప్పా, జగన్ గారితో నేను ఎంత పోరాడానో 3 రెట్లు ఎక్కువ నేను తెలుగుదేశం పార్టీలో పోరాడుతున్నాను చెప్పా. ఆనాడే చెప్పా, పార్టీలో సంస్కరణలు తీసుకురావాలంటే నేను చాలా కష్టపడుతున్నా అని చెప్పా. సో పార్టీలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం, పాలిట్ బ్యూరోలో అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. నేను అనుకున్న నిర్ణయాలే అయి ఉండకపోవచ్చు. అయినా కూడా గౌరవ జాతీయ అధ్యక్షులు వారు పాలిట్ బ్యూరో కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నప్పుడు శిరసు వంచి అమలు చేస్తాను. ఒకవేళ ఆ నిర్ణయం మన సిద్ధాంతాలు కానివ్వండి, కార్యకర్తలు విరుద్ధంగా ఉంది, వ్యతిరేకంగా ఉందనుకుంటే నేను ఇంట్లో పడుకోను, మాట్లాడతా, సీనియర్ని కలుస్తా, జూనియర్ని కలుస్తా. లేదు ఇది కరెక్ట్ కాదేమో, ఏదోటి చేయాలి, దీన్ని ఎట్ట చేయాలి రాబోయ్ అని మాట్లాడతా. ఇది మీరందరూ తెలుసుకోవాల్సింది, మనందరం నేర్చుకోవాల్సింది. అంతేగాని పరుపాటును వెళ్ళి అలిగి ఇంట్లో పడుకుంటే 2019 నుంచి 24 వరకు చూసాం ఎంత ఇబ్బంది పడ్డామండి. చంద్రబాబు నాయుడు గారిని బయటికి రానిలేదు, చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైలుకి పంపించారు. మీ లోకేష్ పైన 23 కేసులు పెట్టారు. ఆనాడే చెప్పారు, తగ్గేదే లేదురా భయ్. ఆనాడే చెప్పా, జగన్ గారు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, ఆ కాగితం మడిచి ఎక్కడ పెడతాడో కూడా పెట్టుకోండి అని చెప్పా. పెట్టారు, ఇబ్బంది పెట్టారు, సత్యాన్ని ఇబ్బంది పెట్టారు. పల్లన్న ఏకంగా కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటే గాజువాకలో బుల్డోజర్లు పెట్టి కొట్టేశారు. అయినా ఎక్కడ పోలా. సమస్యలు ఉంటాయి. మన ఇల్లు 5 మంది మేము, దేవాంశ్ కూడా కలిసి. నేను అనుకుంది ప్రతి దేవాంశ్ చేస్తాడా? మీరే చెప్పండి. ఈరోజు పిల్లలు వింటారు అంత ఈజీగా. అయినా ఈ సందర్భంగా 2సార్లు నేను మాడతా. అదేవిధంగా బాబు గారితో నేను మాడతాను. అమ్మతో యుద్ధం కూడా చేస్తాలే, అమ్మే కదా, పర్లేదు చేస్తా. ఎందుకంటే అంతా చర్చించాలి, మాట్లాడాలి. సో నేను కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కోరేది అదే. ఏదో అయిపోయిందని మనం అధైర్యపడతాం కాదు, ఏదో అయిపోయిందని ఇంట్లో పడుకుంటాం కాదు. నమ్ముకున్న దానికోసం మాట్లాడాలి, చర్చించాలి. జాతీయ అధ్యక్షుల వారు పార్టీ ఆఫీస్లో ఉంటారు, నేను ఉంటాను, ప్రజా దర్బారు పెడుతున్నా, కలుస్తా, సమస్యలు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎస్, మన నియోజకవర్గంలో ప్రత్యేకమైన పరిస్థితులు, అందుకే పార్టీ అబ్జర్వర్ని 2 వేశారు. ఈరోజు అబ్జర్వర్స్ ఆధ్వర్యంలో కమిటీలు వేసుకుందాం, ఇతర కార్యక్రమాలు చేసుకుని ముందరికి మీరు ఎవరికి సందేహాలు అవసరంలా, ఎవరికి డౌట్ అవసరంలా.
ప్రతి విషయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ప్రతి నెల ఆయన ప్రతి నియోజకవర్గం రివ్యూ చేస్తున్నారు. ప్రతి నెల ప్రతి మంత్రిని గౌరవ ముఖ్యమంత్రి గారు లంచ్ పెట్టి కలుస్తున్నారు, భోజనం పెట్టి కలుస్తున్నారు. నేను అనగాని సత్యప్రసాద్ గారిని కలిసినప్పుడు ఆయన కిందున్న నియోజకవర్గాల వారిగా చదివింపించారు. ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం చేయాలి, అక్కడ ఏం చేయాలని. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో అక్కడ ఉన్నారు, ఆయన తెలియదు అనుకుంటాం, చాలా పొరపాటు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జిల్లాకి వెళ్ళినప్పుడు, ఆ నియోజకవర్గం వెళ్ళినప్పుడు కూడా కార్యకర్తలు సమావేశం పెట్టుకుంటున్నారు. కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతనే మళ్ళీ తిరిగి అమరావతి కూడా వస్తాం జరుగుతుంది. ఇది దయచేసి ఇక్కడున్న కార్యకర్తలు అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. కలిసి మాట్లాడదాం, మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం. అలక మనకు వద్దు. ఆ జబ్బుకి పర్మనెంట్ రేడియేషన్ ఇవ్వాలి మనం. అది ఈ రోజు నుంచి మొదలు పెట్టండి అని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఇంకో పక్కన మనకి మహానాడు కార్యక్రమం కూడా వస్తుంది, పవిత్రమైన కార్యక్రమం దానికి. దాని తర్వాత కడపలోనే బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. దాని ముందల నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి, క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీలు, నియోజకవర్గం మండల కమిటీలు అన్నీ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అయిన తర్వాతనే పార్లమెంట్ కమిటీలు, రాష్ట్ర కమిటీ మనం ఏర్పాటు చేసుకుంటాం జరుగుతుంది. మహానాడు లోపల పూర్తి చేయాలనేది గౌరవ జాతీయ అధ్యక్షుల వారు, రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారు మనందరికీ ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. మనందరం సైదుగా పనిచేసి ఇది పూర్తి చేయాలని ఇక్కడ ఉన్న కార్యకర్తలందరినీ, నాయకులు నేను కోరుతాం జరుగుతుంది. మనందరం కలిసికట్టుగా పనిచేయాలి, కలిసికట్టుగా ముందరికెళ్ళాలి. ఇంకో పక్కన మనకి మిత్రపక్షాలు, జనసేన పార్టీ అయి ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీ కూడా అయి ఉండొచ్చు. ఆనాడే చెప్పాం, రాష్ట్రం కోసం కేంద్రంలో మనం భాగస్వామ్యం అవుతున్నాం, రాష్ట్రం కోసం ఎన్డీఏలో మనం చేరుతున్నాం, రాష్ట్ర ప్రయోజనాల కోసమే మనం కూటమిలోకి వెళ్తున్నామని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు నమో గారు కోరికలన్నీ తీర్చడం జరుగుతుంది. మీరు ఒక పక్కన చూస్తున్నారు, భారతదేశం వ్యాప్తంగా ఉక్కు ఫ్యాక్టరీలన్నీ ప్రైవేటీకరణ జరుగుతున్నాయి. కానీ ఆంధ్రులు అడిగినందుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చేస్తున్నారు. అమరావతి మీద చాలామందికి అపోహలు ఉంటే మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి అపోహలన్నీ తొలగించేశారు. మనం కడుతున్నాం, మనమే అమరావతి కడుతున్నాం అని తెలుగు భాషలో నమో గారు చెప్తాం జరిగింది. ఇంకో పక్కన పవన్ అన్న కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఒక విప్లవం తీసుకురావాలి, కార్యక్రమాలు చేయాలి. ప్రతి గడపకి ఏదైతే హామీ ఇచ్చామో, కుళాయి ద్వారా నీరు అందిస్తామని చెప్పామో ఆ హామీ నిలబెట్టుకోవాలని అన్న ఒక పక్కన పనిచేస్తున్నారు.